నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. తెలంగాణ వీరనారి రజాకార్లను ఎదిరించిన పోరాట యోధురాలు చిట్యాల చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మండల ఉప సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు పెద్దూరు తిరుపతి ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దొరల పెత్తనాన్ని ఎదిరించిన పోరాట యోధురాలు, రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత చిట్యాల చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని అన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. దొరల పెత్తనానికి ఎదురెళ్లిన వీరవనిత చాకలి ఐలమ్మ అని ప్రశంసించారు. సాయుధ పోరాటానికి ఆమె భూ సమస్య వేదిక అయిందని వెల్లడించారు. తొలి భూ పోరాటానికి నాంది పలికి దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి విజయం సాధించిన తొలి మహిళ అన్నారు. ఆమె ధీర చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్, నరసింహులు గౌడ్, భూపతి, సత్తు శ్రీనివాసరెడ్డి, మచ్చా సీను, బైరి రాము, హమీద్, మహేష్, కాంగ్రెస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మాజీ సర్పంచ్ పెద్దూరు తిరుపతి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఉద్యమ నాయకురాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఉద్యమ కెరటం చాకలి చిట్యాల ఐలమ్మ గారి జయంతిని ఘనంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేక్ కట్ చేసి తను నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఏ విధంగా తన లక్ష్యాన్ని సాధించారో దాన్ని ఒకసారి మరీ గుర్తు చేసుకుంటూ తను అనుకున్న లక్ష్యాలను మరొకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మేమందరం ఆమె ఆశయాలను కొనసాగించే దిశగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే తను నాయకత్వం వహించిన భూ పోరాటాలు ఉన్నాయో, తర్వాత జమీందారీ వ్యవస్థ పైన ఏ విధంగా పోరాటం చేసిందో, అలాగే దళిత పీడిత వర్గాల కోసం, వ్యక్తి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక చైతన్యవంతురాలుగా నిలిచింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఐలమ్మ గారి జయంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటు నిర్వహణకు తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, అలాగే మార్కెట్ కమిటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నిరల నరసింహగౌడ్ గారు, అలాగే డైరెక్టరు కల్లెపల్లి తిరుపతి రెడ్డి గారు, మా మహిళా నాయకురాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇటు కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై ఈరోజు విజయవంతం చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఏదైతే ఐలమ్మ గారి ఆశయాలు ఉన్నాయో తప్పకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొనసాగిస్తారని తెలియజేస్తూ మరొక మారు ఐలమ్మ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై కాంగ్రెస్, జోహార్ ఐలమ్మ గారికి.